డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. CSAB 2026 అందరూ కూడా CSAB 2026కి 1000 కళతో ఎదురు చూస్తున్నారు. అందరి చూపులు CSAB మీద ఉన్నాయి. ఇప్పుడు మీకు సీటు వచ్చేది రాంది, మరి ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి, మరి వేకెంట్ సీట్లు వచ్చిన తర్వాత మీకు ఐడియా వస్తుందమ్మా. వేకెంట్ సీట్స్ మనకి 28 వస్తాయి. మరి 25వ తారీఖుని 28వ తారీఖుని 10 గంటలకైతే వస్తుంది. మరి అదేవిధంగా కొంతమందికి డౌట్ ఉంది, సార్ CSAB అనేది మరి CSAB అనేది మనకు 2 ర్యాంకులు ఉంటాయి. CRL ఉంది, తర్వాత కేటగిరీ ర్యాంక్ లిస్ట్ అనేది ఉంది. కేటగిరీ ర్యాంకు ఈ CRL అనేది లక్షల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లక్షలు కానీ 50,000 60,000, మరి జనరల్ స్టూడెంట్స్ అయితే 70,000 80,000 లక్షల్లో ఉంటుంది. 2 లక్షలు 3 లక్షలు అట్లా ఉండిద్ది. కేటగిరీ ర్యాంకు జనరల్గా ఏంటంటే SC స్టూడెంట్స్కి ఒక 20,000 30,000 ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా ST స్టూడెంట్స్కి తక్కువ, మరి 10,000 12,000 ఆ రకంగా ఉంటుంది. కాకపోతే మనకి ప్రతి ఒక్కరికి CSABలో CRLని బట్టే చూస్తారు. మనము కేటగిరీ సంగతి మర్చిపోవాలి. కేటగిరీ ర్యాంకు జోలు మీరు చూసుకోవద్దు, CRLని బట్టే చూస్తారమ్మా. CRL ర్యాంకులో మళ్ళీ కేటగిరీ వైజ్గా ఉంటుంది. జనరల్ ఉంటుంది, అదేవిధంగా SC ST ఉంటుంది, OBC NCL ఉంటుంది, EWS ఉంటుంది. ఎందుకంటే మరి సీట్లు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వాడు మరి CRL కేటగిరీ ర్యాంక్ CRL కామన్ ర్యాంక్ లిస్ట్ని బట్టే చూస్తాడు. సీట్లు అయితే తక్కువగా ఉంటాయి కదా. ఎందుకంటే మామూలుగా జనరల్గా అయితే ఒక 65,000 ఉన్నాయి అనుకోండి. 65,000 అన్ని బ్రాంచ్లు కలిపి ఉంటుంది జోసాలో. ఇప్పుడు మనకి దీనిలో కలిపేది లాస్ట్ ఇయర్ 13,000 జరిగింది. లాస్ట్ ఇయర్ 13,000 జరిగింది. మరి ఈ సంవత్సరం 14,000 వచ్చిద్దా 15,000 వచ్చిద్దా, మీ యొక్క భవిష్యత్తు ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయో దాని మీద ఆధారపడి ఉంటుంది, గుర్తుపెట్టుకుని. కాంపిటీషన్ ఇప్పుడు 13,000 కంటే తక్కువ ఉంటే మరి కొద్దిగా టఫ్ కాంపిటీషనే ఉంటుంది. 13,000 కంటే ఎక్కువ ఉంటే మరి కాంపిటీషన్ ఈజీగా వచ్చి సీట్స్ వచ్చే అవకాశం. మరి ఆల్మోస్ట్ ఆల్ మనకి జోసా అయిపోయింది. మరి స్టూడెంట్స్ కూడా IITలోకి వెళ్ళిపోయారు, కొంతమంది IIT స్టూడెంట్స్. ఇక మరి అందరూ కూడా చివరస్తరంగా మరి CSAB మీద ఆధారపడి ఉన్నామమ్మ. చివరస్తము అందరికీ CSAB మీద ఆధారపడి, దీనికి ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే తీసుకోవచ్చు, మరి ఇబ్బంది ఏమీ లేదు. మరి ఇది మన వాట్సాప్ నంబరు, ఇది మాత్రం మన వాట్సాప్ నంబరు చూసుకోండి. QR కోడ్ ఇది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే మరి పార్టిసిపేట్ చేయొచ్చు, నో డౌట్. మనకి అమౌంట్ అయితే పే చేసినట్టయితే మీకు CSABకి సంబంధించిన మనకు 28వ తారీఖున వేకెంట్ లిస్ట్ వస్తుంది. ఆ వేకెంట్ లిస్ట్ని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇవ్వటం. ఇది స్టూడెంట్స్ మరి మెంటర్షిప్ ఎవరైనా ఇంకా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, నో ప్రాబ్లం. ఇంకా మనము వీడియో డీటెయిల్లోకి వెళదాం. మరి ఈసారి లాస్ట్ ఇయర్ అయితే 13,000 దాకా ఓవరాల్గా హోమ్ స్టేట్ కానీ అదర్ స్టేట్ కానీ అన్నీ కలిపి 13,000 దాకా ఉన్నాయమ్మ. మరి ఈసారి ఎన్ని ఉంటాయో, మరి ఈసారి 13,700 కంటే పెరిగితే ప్రతి ఒక్కరు లక్కీగా మీకు ఇంకా కాంపిటీషన్ తగ్గి సీట్లు వచ్చే అవకాశం ఉంది. 13,000 కంటే తగ్గినయ్యా కొద్దిగా మరి కొంచెం టఫ్ కాంపిటీషనే ఎదుర్కోవాల్సి ఉండేది ప్రతి ఒక్కళ్ళు. మరి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ కూడా ఒకసారి చూసేద్దాం. IITలో ఎలా ఉండయి, NITలో ఎలా ఉండయి, అదేవిధంగా IIIT కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత GFTI కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా లాస్ట్ ఇయర్ ఈ 3 కట్ ఆఫ్లు కూడా బ్రీఫ్గా చూద్దాం. ఓవరాల్గా ఇది కట్ ఆఫ్స్ ఎలా ఉంటుంది అంటే CRL ర్యాంక్ కామన్ ర్యాంక్ లిస్ట్ మీద ఆధారపడి ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకోండి. ఒకటి చాలామంది స్టూడెంట్స్, సార్ CRL ఇస్తే మాకు లాస్ కదా, లాస్ ఎందుకు, మీకు కావాల్సింది సీటు, అది వాడి CRL ఇస్తే ఏంది, కేటగిరీ ర్యాంక్తో ఇస్తే ఏంది. ఎందుకంటే కేటగిరీ ర్యాంక్ వాడికి అవసరం. ఇప్పుడు తక్కువ సీట్లు ఉన్నాయి కదా, తక్కువ సీట్లు ఉండేదానికి కామన్ ర్యాంక్ లిస్ట్లోనే చూస్తాడు వాడు, కామన్ ర్యాంక్ లిస్ట్ వెళ్తాడు. కేటగిరీ ర్యాంక్ వెళ్ళదు, కేటగిరీ ర్యాంక్ వెళ్ళదు. వాళ్ళ ఫార్ములా అది కాదు. ఎప్పుడైనా CSAB కొన్ని సంవత్సరాల నుంచి CRL మీద నడుస్తుంది, జోసా అనేది కేటగిరీ ర్యాంక్ మీద నడుస్తుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. అంటే ఈ సంవత్సరం మరి ఈ కట్ ఆఫ్ చెల్లిద్దా లేదనేది $1 మిలియన్ క్వశ్చన్. మనం జస్ట్ ఒక అంచనాకి వస్తాం స్టూడెంట్స్ అందరూ. ఇక్కడ చూసారా, ఇక్కడ CRL ర్యాంక్ మీద ఉంది, లక్షల్లో ఉన్నది CRL. మనకి NITలు అనేది ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా అదర్ స్టేట్ కిందే వస్తాయేమో. మరి IIIT కానీ ఆల్ ఇండియా కోటా కింద వస్తాయి స్టూడెంట్స్. మరి కేటగిరీ వైజ్ కూడా మరి స్టూడెంట్స్ అందరూ కూడా లాస్ట్ NIT అయితే మిజోరాంలో సివిల్ ఇంజనీరింగ్ 2 లక్షల దాకా వచ్చింది, 190,000 స్టూడెంట్స్. కొంతమంది నాకు NIT ఏదైనా పర్వాలేదు సార్ అంటున్నారు. మీకు సపోజు మరి లాస్ట్ NITలో చేరే కంటే మీరు కనీసం మరి IIITలో చేరితే టాప్ IIITలు కన్సిడర్ చేయండి కొంచెం. అది లాస్ట్ NITలు కన్సిడర్. వీటిల్లో సివిల్ ఇంజనీరింగ్ 2 లక్షల దాకా వచ్చింది, మరి 180,000 ఈ విధంగా 157,000 స్టూడెంట్స్కి 1,00,000. ఇవన్నీ లాస్ట్లో మీకు 1,00,000 కామెంట్లో పెట్టండి మీకు ఎంత వచ్చిందో. 2 లక్షల దాకా మీకు లాస్ట్ ఇయర్ అయితే కట్ ఆఫ్ ఉందమ్మా ఫీమేల్కి. మేల్ స్టూడెంట్స్కి వచ్చేసరికి
మేల్ స్టూడెంట్స్కి ఎంత ఉంది? మేల్ స్టూడెంట్ 1,27,000 దాకా వచ్చేసింది. 1,27,000 దాకా. మరి కెమిస్ట్రీ అగర్తాల కెమిస్ట్రీ వచ్చింది. తర్వాత అగర్తాల మిజోరాము ఇవన్నీ ఎన్ఐటీలు 65,000 70,000. వరంగల్లో అయితే 60,000కి కెమిస్ట్రీ 5 years వచ్చిందమ్మా. వరంగల్లో 70,000. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే రావటం జరిగింది. మేఘాలయ 30 దాదాపు 30,000. ఇవన్నీ ఏంటంటే ఇది ఆల్రెడీ ఇప్పుడు టాప్ ఎన్ఐటీల్లో వస్తున్నాయి కదా, ఆల్రెడీ వీళ్ళు సీట్స్ వచ్చిన వాళ్ళు మళ్ళీ పాల్గొంటారు, నో ప్రాబ్లం. సీట్స్ వచ్చిన వాళ్ళు కూడా. ఇక ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి అయితే ఎన్ఐటీ అగర్తల కెమిస్ట్రీ వచ్చింది, 1,90,000కి వచ్చింది. ఫిజిక్స్ కెమిస్ట్రీ మీరు బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళండి. కొంతమంది వదిలేసుకుని వచ్చేస్తున్నారు. చాలామంది కూడా నేను ఎన్ఐటీ అగర్తలలో కెమిస్ట్రీ వదిలేసుకుని వచ్చాను సార్, మళ్ళీ నేను లాంగ్ టర్మ్ మళ్ళీ జేఈ రాసాను అంటున్నారు. మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళండి, వదిలేసుకుని వెళ్ళవద్దు, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. నాకు కొంతమంది అగర్తలలో ఫిజిక్స్ చేసిన వాళ్ళు కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ముందుగా వెళ్తున్నారు, ఆవేశంగా వదిలేసుకుని వస్తున్నారు. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ 1,22,000, మెకానికల్, లైఫ్ సైన్స్ ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే ఉన్నాయి. ఫిజిక్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ విధంగా ఉన్నాయి. అమ్మాయిలు కూడా 1,90,000కి వచ్చేసిందమ్మ. అమ్మాయిలకి 88,000, అబ్బాయిలకైనా ఇది వచ్చింది. తర్వాత మిజోరాంలో అమ్మాయిలకి 2,62,000కి ఓబీసీ వచ్చింది. 2 లక్షలు. మీరు కామెంట్లో పెట్టండి. వీడియో వింటలే కొంతమంది స్టూడెంట్స్, వీడియో విని ఇప్పుడు నేను చెప్పింది నేను నోట్బుక్లో రాసుకోండి, ఎక్కడెక్కడ కట్ ఆఫ్స్ ఉన్నాయో రాసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అంతేగాని కామెంట్లో పెడితే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. నేను అందరికీ ఆన్సర్ ఇవ్వలేను కదా. మీరు చూసినట్టయితే ఇప్పుడు ఫీమేల్కి ఓబీసీ అనేసి 1,49,000 దాకా వచ్చింది. కామెంట్స్ ఏం పెట్టాల్సిన అవసరం, ఒకసారి వీడియోని శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వింటే మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇక్కడ 1,49,000 కెమిస్ట్రీ వచ్చింది. ఈ విధంగా చూడండి 90,000, 80,000 ఓబీసీ వస్తే ఇంకా ఈజీగా మీకు సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎస్సీ స్టూడెంట్స్కి అయితే అగర్తల కెమిస్ట్రీ 2,71,000 వరకు కూడా ఛాన్స్ అయితే ఉంది. ఫిజిక్స్ 5 years 2,60,000, సివిల్ ఇంజనీరింగ్ ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే ఉన్నాయి. ఇక అమ్మాయిలకి అమ్మాయిలకి ఎంత ఉంది? ఇక్కడ 2,94,000 దాకా ఉందమ్మా. ఎస్సీ స్టూడెంట్స్ 2,94,000 దాకా. ఎన్ఐటి మిజోరాము 2,92,000 ఈ విధంగా మీకు స్టూడెంట్స్కి అయితే ఉంది. ప్రొడక్షన్ ఇంజనీరింగు అగర్తలలో ఫీమేల్ అయితే 2,37,000 నుంచి అయితే స్టార్ట్. అదేవిధంగా మెకానికల్లో ఫీమేల్ కూడా 6 లక్షలకి వెళ్ళింది. ఎస్టీ స్టూడెంట్ ఎన్ఐటి ఎవరైనా 6 లక్షలు ఉంటే లోపు ఉంటే మీరు మెకానికల్ ఇచ్చే అవకాశం ఉంది. అబ్బాయిలకి 5,30,000 దాకా మీకు ఛాన్స్ అయితే ఇక్కడ ఉంది, నో ప్రాబ్లం. అదేవిధంగా అలహాబాదు IIIT అలహాబాద్, మణిపూర్లో ఓపెన్లో 3 లక్షల వరకు కూడా వచ్చింది. అమ్మాయిలకి 3 లక్షల వరకు కూడా మణిపూర్లో VLSI వచ్చింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మణిపూర్లో గ్యారంటీగా వస్తుంది. ఈలోపు 2 లక్షలు, ఈలోపు మీరు 1,81,000, 1,59,000. కర్నూలు అమ్మాయిలకి 1,59,000కి మెకానికల్ ఇంజనీరింగ్ 5 years వచ్చిందమ్మ, గుర్తుపెట్టుకోండి. కర్నూలు అయితే వచ్చింది. స్టూడెంట్స్ మంచిది, కర్నూలు జాయిన్ అవ్వచ్చు. మణిపూర్ కంటే కర్నూలు, బాగల్పూర్ మెకాట్రానిక్స్, తర్వాత మణిపూర్ ఈ విధంగా 97,000. అగర్తల కంప్యూటర్ సైన్స్ కూడా వచ్చింది కొంతమంది స్టూడెంట్స్కి. కొద్ది మిరాకిల్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కర్నూలు 81,000 ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే రావడం జరిగింది. కంప్యూటర్ సైన్స్ ఓపెన్లో 64, 62, 60. బాగల్పూరు ఇవన్నీ వచ్చినాయి. మీరు IIITకి ట్రై చేయొచ్చు అమ్మ. మీరు ఎన్ఐటి అగర్తలలో మరి కెమిస్ట్రీ 5 years, ఫిజిక్స్ 5 years చేరే బదులు ఇక్కడ IIITకి వెళ్ళొచ్చు. కొంతమంది స్టూడెంట్స్ వేరే స్టేట్ వాళ్ళు వెళ్తున్నారండి, అది ఓకే. మన ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు కానీ, ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ వీటికి వెళితే ఇంకా మంచిది. CCT 41,000 అయితే వచ్చింది. ఈ విధంగా 36,000, ఈ విధంగా 34,000. అటల్ బిహారీ వాజ్పేయి 34,000. తర్వాత కాంచీపురం CSE 28,000. ఇది ఆల్రెడీ ఏంటంటే వేరే చోట వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే టాప్ కాలేజీల్లో చేరిన వాళ్ళు మళ్ళీ టాప్ కాలేజీలో కొద్దిగా బెటర్ కాలేజీకి వెళతారు, వెళ్ళే అవకాశం ఉంది. అలహాబాదు 7,000 నుంచి అయితే స్టార్ట్ అయింది. మరి IIIT ఈడబ్ల్యూఎస్కి వెళ్ళినప్పుడు 3,21,650 ఉందమ్మా. IIIT మణిపూర్ కానీ 2 లక్షలు అమ్మాయిలకి.
ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే ఉండే. అబ్బాయిలకు 2,15,000 దాకా ఉంది. ఇది సిఆర్ఎల్ ర్యాంక్, గుర్తుపెట్టుకోండి. మన కేటగిరీ ర్యాంకుని ఇక్కడ కేటగిరీ ర్యాంకు మనం జోసాతోనే మర్చిపోవాలి. ఇక్కడ తర్వాత 1,54,000, 1,80,000 ఈ విధంగా మరి వచ్చినాయి స్టూడెంట్స్కి. 1,10,000, 94,000, 93,000. కాంచీపురం స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జారొచ్చు, 88,000కి వచ్చింది. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ 81,000, ఇవన్నీ 78,000 దాకా మరి కటాఫ్స్ ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. ఇదొక అంచనా మాత్రమే, ఇదే వస్తుందని ఎక్కడ రూల్ లేదు. ఇదే రావచ్చు, రాకపోవచ్చు. ఇది 11,000 నుంచి స్టార్ట్ అయింది మనకి. IIIT అలహాబాదు, లక్నో 15,000 నుంచి స్టార్ట్ అయింది. అలహాబాద్ కంటే లక్నో బెటర్ అమ్మ, మంచిది. లక్నో నెంబర్ 1 IIT, నెంబర్ 1 IIIT. అలహాబాద్ మీద బెటర్గా ఉంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంచిగా ఉంది. ఇక ఓబీసీ ఎన్ఎస్ఎల్ విషయానికి వస్తే 35,000 అమ్మ, 35,000 ఇక్కడ మన సబ్స్క్రైబర్ మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ ఇక్కడ చేరారు. 35 కాదు, 3,52,000 ఓబీసీ ఎన్ఎస్ఎల్ అమ్మాయిలు, 3,04,000, తర్వాత 2,52,000, 2,34,000 ఈ విధమైన కట్ ఆఫ్స్ అయితే ఇక్కడ ఉండే. 2,25,000 కట్ ఆఫ్. IIIT కర్నూలు, మణిపూర్ తర్వాత కర్నూలే జాయిన్ అయ్యారు స్టూడెంట్స్ అందరు కూడా. 1,87,000కి వచ్చింది, 1,86,000, 1,74,000. అందుకని వీళ్ళు లక్షల్లో తీసుకున్నారు ర్యాంక్ని, కేటగిరీ ర్యాంక్ని. అంటే సపోజ్ ఈ ర్యాంక్కి ఈ ర్యాంక్ చూడండి ఎంత తేడా ఉంటుందో. ఆల్మోస్ట్ ఒక 10,000 తేడా ఉంది ఇక్కడ, 10K తేడా. అందుకని లక్షల్లో తీసుకుంటే గొడవ లేని పని అని వీళ్ళు కావాలనే లక్షల్లో తీసుకున్నారు. 1,38,000 ఈ విధంగా. సూరత్లో 1,08,000 ఈ విధమైన స్టూడెంట్స్కి. ఇట్లా 1,98,000. కర్ణాటక రాయచూరు 89,000, 88,000, 86,000, 83,000, 82,000, తర్వాత 74,000, 64,000. భోపాలు 62,000, 60,000, 57,000 ఈ విధంగా స్టూడెంట్స్కి వచ్చినాయి. దాదాపు మీకు ఓబీసీ ఎన్ఎస్ఎల్లో కూడా దాదాపు 3,50,000 నుంచి స్టార్ట్ అయినాయి. మనకి లక్నో చూసారా, ఇక్కడ లక్నో 17,621కి వచ్చింది. లక్నో నెంబర్ 1. ఇది ఆల్మోస్ట్ NIT వరంగల్తో సమానం, IIIT లక్నో. తర్వాత నెక్స్ట్ పోతే 3,69,000 అమ్మ, 3,69,000, 31 మణిపూర్లో చేరే స్టూడెంట్. కాకపోతే ఇక్కడ ఫీజులు ఎక్కువగా ఉంటాయి అమ్మ. ఎస్సీ స్టూడెంట్స్ కొద్దిగా ఆలోచించి జాయిన్ అవ్వండి. మీరు క్యాపబిలిటీ ఉంటే యూ కెన్ జాయిన్ ఇన్ మణిపూర్. దాదాపు సంవత్సరానికి 4 లక్షలు, 4 సంవత్సరాలు 20 లక్షల దాకా మీకు ఖర్చు ఇచ్చే అవకాశం అయితే ఉంది స్టూడెంట్స్. ఫీజు జోసాలో ఉండే ఫీజులు స్ట్రక్చర్ కూడా ఉంది. జోసాలోకి వెళ్ళి మీరు హ్యాపీగా చూసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. 3,69,000 నుంచి వచ్చింది. 3 లక్షలు, 2,67,000, 2,65,000, 2,55,000, 2,37,000, 2,29,000, 2,29,000 అన్నీ బాగానే ఉంటాయి. 2,13,000 స్టూడెంట్. ఇది బాగానే ఉంటుందమ్మా స్టూడెంట్స్. దాదాపు ఎస్సీ స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్ వచ్చేసి మీకు 1,00,000 దాకా ఉంది. 1,03,000 నుంచి గ్వాలియర్ వచ్చింది. 1,03,000 ఎవరికైతే వచ్చిందో ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇదే వస్తుందా లేదనేది సందేహం మనకి. ఈ కట్ ఆఫ్ మరి ఎక్కువ, ఇప్పుడు 13,700 ఉన్నాయి కదా సీట్లు. ఈ సంవత్సరం 15,000 దాకా పెరిగితే కానీ మనము ఈ సీట్ల సంఖ్యను బట్టి ఈ కట్ ఆఫ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకపోతే అంత ప్రెడిక్ట్ చేయటం ఈజ్ వెరీ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్ చేయటం చాలా కష్టం. ఇప్పుడు ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 11 లక్షల దాకా వచ్చింది. IIIT మణిపూర్ 11,71,835 ర్యాంక్, సిఆర్ఎల్ ర్యాంక్. కంప్యూటర్ CSE R2 మణిపూర్లో 9,88,000. ఇది సేనాపత్ మణిపూరు. ఇవన్నీ కూడా స్టూడెంట్స్. బగల్పూరు మెకట్రానిక్స్ ఆటోమేషన్ 68,000. ఈ విధంగా స్టూడెంట్స్కి వచ్చిన 5 లక్షలు, 5 లక్షల దాకా వెళ్ళిపోయింది ఎస్టీ స్టూడెంట్స్. 4 లక్షలు. తర్వాత వన ఇన్ఫర్మేషన్ IIIT 3,87,000, 3,28,000. ఇది స్టూడెంట్స్. మరి 1,69,000 నుంచి స్టార్ట్ అయింది జబల్పూర్. ఈ పైన ఇవన్నీ IIIT అలహాబాదు, IIIT లక్నో ఇవన్నీ అయిపోయినట్టుండి. IIIT కాంచీపురం ఒకటి ఉంది, జబల్పూర్ ఉంది, చిత్తూరు ఉంది 27,000. కాదు ఫీజులు కొంచెం ఎక్కువ.
కొంచెం చూసి జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం. ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే మా దగ్గర క్యాపబిలిటీ ఉంది, పేయింగ్ కెపాసిటీ ఉంది, వీ కెన్ పే ద IIIT ఫీజెస్ అంటే హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక ఓపెన్ స్టూడెంట్స్ జిఎఫ్టిఐ చూస్తే కార్పట్ 13,43,000 అమ్మ. ఓపెన్లోనే 13 లక్షలకు వెళ్ళిపోయారు. ఫ్యాషను, డైరీ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా, ఫుడ్ టెక్నాలజీ 9 లక్షలు, ఇవన్నీ కూడా 8 లక్షలకు వెళ్ళిపోయారు. వారణాసి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లింగ్, సెంట్ లంగవాల్ 6,80,000కి వెళ్ళిపోయారు. అది దూరము. సెంట్ లంగవాల్ పంజాబ్, గన్ఖాన్ చౌదరి వెస్ట్ బెంగాల్, నార్త్ ఈస్టర్న్ అగ్రికల్చర్, సివిల్ ఇంజనీరింగు ఇవన్నీ కూడా రావటం జరిగింది. ఎక్కువ మంది ఈ జిఎఫ్టీలో అమ్మాయిలు కనపడతారు, అందరు అబ్బాయిలే కనపడుతున్నారు. అది గుర్తుపెట్టుకో. ఒకసారి చూడండి. 4 లక్షలు, 3,88,000, 2,76,000 సెంట్రల్ హర్యానా, జార్ఖండ్ సియు ఎలక్ట్రికల్ ఇంజనీర్ 2,85,000, డియోగర్ బిర్లా ఈసీఈ 2,58,000. ఈ విధమైన కట్ ఆఫ్స్ అయితే ఉండే 1,54,000, 1,30,000, 1,13,000. పాండిచేరి యూనివర్సిటీ కూడా మంచిది. ఎవరైనా ఉంటే ఇక్కడ హ్యాపీగా కాంపిటీషన్ ఉంది. 1,11,000కి వచ్చింది. 10 లక్షలు, 1,00,000. బిర్లా రాంచి 9 లక్షలు, 96,000 అమ్మ. 9 లక్షలు, 99,000 రాంచి ఆఫ్ క్యాంపస్. ఉదోదర గతిశక్తి జారండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మంచిది. గతిశక్తి, ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్ గతిశక్తి మీరు చేరవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 7,000, 48,000 శ్రీ. ఇది కూడా మంచిది. జిఎఫ్టీలో నెంబర్ 1 జిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్లో 48,000 మంచి జిఎఫ్టీ అమ్మ. ఇది జవహర్లాల్ నెహ్రూ. మనకు జిఎఫ్టీలో చెప్పుకోవాలంటే జవహర్లాల్ నెహ్రూ, మనకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత జిఎస్ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కూడా మంచి జిఎఫ్టీలు అనుకోవచ్చు. బిర్లా, రాంచి, ఇస్లామిక్ యూనివర్సిటీ కొన్ని ఈసారి ఏంటంటే 751 మంది చేరింది. ఇది మనకు కాదు. విజయవాడ, భోపాల్, రాంచీలో చేరారమ్మ ఎక్కువ మంది. శ్రీ మాతా వైష్ణవి కాదు, సిఎస్సి రాంచీలో చేరారు ఫస్ట్. మన రాంచీలో 23,000 నుంచి అయితే స్టార్ట్ అయింది. మరి ఈడబ్ల్యూఎస్ జిఎఫ్టీ విషయం చూస్తే ఇక్కడ ఎలక్ట్రికల్ హరిద్వార్ గురుకుల్ కంగ్రీ 1,18,000 దాకా వచ్చింది. 1,17,000 రాజస్థాన్. ఈ సెంట్ లంగవాల్ సివిల్ ఇంజనీరింగు ఇవన్నీ 11 లక్షలు, 11 లక్షల దాకా వెళ్ళినాయి. 1,18,000, 11 లక్షల, 1,18,000, 1,18,000, 11,85,000, 11 లక్షలు, ఆల్మోస్ట్ 11 lakhs దాకా వెళ్ళింది. ఈడబ్ల్యూఎస్ ఏరోస్పేస్. మాతా వైష్ణవి 10 లక్షల దాకా వెళ్ళింది, 29,000. ఇది 9,94,000కి వెళ్ళిపోయింది. 8 లక్షలకి గురుకుల కంగ్రీ మెకానికల్ ఇంజనీరింగు సెంటర్. ఇవన్నీ కూడా స్టూడెంట్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనైనా తెలంగాణలో అయినా మరి ఎంసెట్ కాలేజెస్ కంటే బెటర్. ఇప్పుడు ఎంసెట్ కాలేజెస్ కంటే బెటరు. ఒక ఆంధ్రప్రదేశ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఒక టాప్ 20, ఒక టాప్ 10 కాలేజీలు తప్పితే ఏమీ లేవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జేఎన్టీయూ కాకినాడ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, గాయత్రి కానీ, మరి విష్ణు గ్రూప్ ఆఫ్ కానీ, ఇట్లా జేఎన్టీయూ అనంతపూరు, ఇట్లా మామూలుగా ఒక ఆర్వీఆర్ చేసి, లక్కిరెడ్డి బాల్, ఇట్లా చూసుకుంటే ఒక 10-15 కాలేజీలు తప్పితే దాదాపు ఒక 20 కాలేజీలు, అంటే ఒక 20 కాలేజీలు తప్పితే దానికంటే 20 కాలేజీలు మరి కంటే పైన ఉంటాయి కదా కాలేజీలు. ఆల్మోస్ట్ 212 కాలేజీలు ఎన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే దాదాపు 90 కాలేజీల కంటే ఇవి బెటర్ అని నేను చెప్తా. అదేవిధంగా తెలంగాణలోకి వచ్చాకంటే కూడా ఒక 20 కాలేజీలు వేసుకోండి. తెలంగాణలో సిబిఐటి, వాసవి, ఓయూ, జేఎన్టీయూ, బీవీఆర్ఐటి, అట్లా ఒక 15 కాలేజీలు. 15 కాలేజీల తర్వాత అంటే ఇవి బెస్ట్. ఎందుకంటే కొంచెం కాలేజీలు చాలా ఉన్నాయి కదా. 15 తర్వాత 15 టాప్ 15 ఓకే తెలంగాణలో. ఆ కాలేజీల కంటే ఇవి 100% బెటర్ అని మరి నా నమ్మకం. మరి కామెంట్లో పెట్టండి. ఇట్లా అన్ని స్టూడెంట్స్కి వస్తే జారండి, ఇబ్బంది ఏం లేదు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా ఎలక్ట్రికల్ 6,97,000, 6 లక్షలు, ఇవన్నీ 6 లక్షలు, 5 లక్షలు. పాండిచేరి యూనివర్సిటీ 5 లక్షలు, ఇవన్నీ కూడా వచ్చినాయి. 4 లక్షలు, 2,89,000, 2,61,000, ఇవన్నీ స్టూడెంట్స్కి రావటం జరిగింది. 1,49,000. మిశ్రా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిశ్రా రాంచి 1,22,000.
32 లక్షలు 32,000 14,000 నుంచి స్టార్ట్ అయిందమ్మా రాంచీలో ఏంటంటే ఫీజులు ఎక్కువ. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక స్టూడెంట్కి అయితే వచ్చింది, ఫీజులు ఎక్కువ కాబట్టి కొంచెం జాగ్రత్తగా. ఇది స్టూడెంట్స్ మరి లాస్ట్ కాలేజ్ అయితే గురుకుల కంగ్రి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 14,64,000 దాకా వచ్చింది ఓబీసీకి. మెకానికల్ ఇంజనీరింగ్ 13 లక్షలు, మరి లక్షల్లో వచ్చినా కానీ మీకు సీటు వచ్చింది. సివిల్ ఇంజనీరింగ్ 11,83,000. మరి ఇదే కట్ ఆఫ్ ఉంటుందా లేదనేది చెప్పలేం, ఇది విషయం. మరి జార్ఖండ్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాంపస్ 11 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలు ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి రావడం జరిగింది. గన్ఖాన్ చౌదరి 80,000 ఇవన్నీ కూడా స్టూడెంట్స్ మంచిది ఇవన్నీ. తర్వాత ఔరంగాబాద్ కూడా ఉంచుదాం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ 44, 4,49,000 ఇవన్నీ కూడా. రాజీవ్ గాంధీ ఏవియేషన్ ఇది కూడా మంచి కాలేజ్, ఇది 3,93,000 దాకా రాజీవ్ గాంధీ ఏవియేషన్ వచ్చింది. తర్వాత 3,81,000. ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ సైన్స్ 3,47,000 వచ్చింది. కాకపోతే ఎంసెట్ కాలేజీల మీద బెటరు, గుర్తుపెట్టుకోండి. ఎంసెట్లో టాప్ ఆంధ్రాలో టాప్ 20 టాప్ 15 వస్తే ఓకే, ఇక్కడ ఒక టాప్ 15 వస్తే ఓకే, అక్కడ వెళ్ళిపోండి. ఇంకా లేకపోతే ఇక్కడ జిఎఫ్టీలో 100% చేరితే ఇక్కడ బెస్ట్. మీకు ఒక సపోజ్ ఇక్కడ దూరంలో చేరటం వల్ల ఏంటంటే స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి అమ్మ. ఎందుకంటే సపోజ్ మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో చేరితే తెలుగు మాట్లాడతారు ఎక్కువ, అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీషు హిందీ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మరి స్టూడెంట్స్ కొంతమంది తమిళనాడులో చేరారనుకోండి, గత్యంతరం లేక మీకు తమిళ్ రాదు, గత్యంతరం లేక యూ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. ఒకవేళ కొద్దిగా తమిళ్ వస్తే ఓకే, నో ప్రాబ్లం. అట్లాగే మీరు సపోజ్ హిందీ రాష్ట్రాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ హిందీలోనే మాట్లాడతారు, ఎక్కువ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మాట్లాడటం జరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి స్టూడెంట్స్లో, కమ్యూనికేషన్ స్కిల్స్ అవేర్నెస్ పెరిగిద్దమ్మా. అందుకని వేరే రాష్ట్రాలకు వెళితే సపోజ్ మనము ఇదే రాష్ట్రంలో ఉంటేననుకో మొహమాటం ఎక్కువ, కొద్దిగా బిడియం ఎక్కువ. నాకైనా మీకైనా మనం తెలుగులోనే సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ వచ్చినా కానీ వీళ్ళు స్పీక్ ఇన్ అవర్ మదర్ టంగ్ లాంగ్వేజ్లోనే మాట్లాడుకుంటాం. అందుకని మీరు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు దూరం వెళ్ళటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఈ యొక్క ఇప్పుడు మన లోకల్లో ఉంటే ఏమవుతుందంటే ఏపీ తెలంగాణలో ఉంటే ఈ యొక్క డామినేషన్ ఎక్కువైంది, లోకల్ లాంగ్వేజ్లో డామినేషన్ ఎక్కువైంది. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఇవన్నీ ప్రాక్టీస్తోనే వస్తాయి. ఇంగ్లీష్ స్పీకింగ్ అనేవి ప్రాక్టీస్, ఏదో బుక్కులు చదివితే ఈ చదివితే రావు. అది రోజు ప్రాక్టీస్ చేసుకుంటానే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వేరే రాష్ట్రాలతోకి వెళ్తే లాభం కూడా ఉంది, దూరం అంటే నష్టం అంటే మీ ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి అంతకుమించి ఏముండదు, మీరు లాభాలే ఉంటాయి. చూడండి ఇక్కడ ఔరంగాబాద్ కూడా మంచిదమ్మా. ఔరంగాబాదు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 2,38,000 వచ్చింది ఔరంగాబాద్. ఇప్పుడు ఈ ఔరంగాబాద్లో ఇప్పుడు ఏం చేయండి మనకి తర్వాత ఇది చేరారు క్యాలికట్లో మంచిది, క్యాలికట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటివి బ్రాంచ్లు వచ్చినాయి. క్యాలికట్ బ్రాంచి, తర్వాత ఇంపాల్ బ్రాంచి, తర్వాత అగర్తాల కొన్ని సెంటర్స్ అయితే వచ్చినాయి రావడం, ఇండోరు ఇలా సెంటర్స్ అయితే వచ్చినాయి. మంచిది. గతిశక్తి కూడా మంచి నంబర్ 1 అమ్మ. గతిశక్తికి ఎవరైనా వస్తే 2,37,000 దాకా ఇక్కడ వచ్చింది. స్టూడెంట్స్ మొత్తం వీడియో చూడండి, వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మొత్తం స్టూడెంట్స్కి ఇవ్వాలని. మరి ఎలక్ట్రికల్ త్రిబుల్ పాండిచేరి 1,66,000 ఈ విధంగా రావటం అయితే జరిగింది. స్టూడెంట్స్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎవరైనా ఉంటే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, హెల్ప్ అయితే చేద్దాం. రాంచీలో కొద్దిగా ఫీజులు ఎక్కువ ఉంటాయి, కొద్దిగా ఓబీసీ స్టూడెంట్స్ అయినా కొంచెం ఫీజులు భారీగా, కొద్దిగా ఏం కాదు, దాదాపు మీకు 20 లక్షల దాకా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. రాంచీ కానీ నయా రాయ్పూర్ కానీ. మరి స్టూడెంట్స్ మరి ఎవరైనా మెంటర్షిప్ తీసుకుంటే ఇంకా ఆఖరికి అయిపోతుంది, ఇంకా మీరు తర్వాత అయినా సరే నేను మెంటర్షిప్ జాయిన్ అవ్వంటే మీకు ఆ అవకాశాలు ఉండవు. నేను కూడా తీసుకోలేను. ఎవరైనా ఉంటుంది మన వాట్సాప్ నంబరు ఇది, మెసేజ్ తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మనం సాధ్యమైనంత వరకు హెల్ప్ చేద్దాం, అది నో ప్రాబ్లం. మరి అదే ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే కూడా గురుకుల కంగ్రి 12 లక్షల దాకా వెళ్ళిందమ్మ. లాస్ట్లో 12,99,000 దాకా వెళ్ళింది. ఎస్సీ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, 12,99,000 దాకా మీరు గురుకుల కంగ్రి. మరి హర్యానా యూనివర్సిటీ ప్రింటింగ్ మరి 12 లక్షలు, 11 లక్షలు. బిర్లా రాంచీలో ప్రొడక్షన్ 10 లక్షల దాకా వెళ్ళింది, గుర్తుపెట్టుకోండి. మరి 8 లక్షలు. మరి హ్యాండ్లూమ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, డియోదరా
మరి ఎస్సీ స్టూడెంట్స్. ఇక్కడ అమ్మాయిలు అయితే నాకు జిఎఫ్టీలో ఎక్కువ కనబడిన దాఖలాలు అయితే ఏమి కనబడతలేదు. మరి జీరారా లేదా అనేది మనకి ఇంకా తెలియదు. చూడండి ఇక్కడ బిర్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 64,000. అంటే అమ్మాయిలు దీనిలో కొన్ని న్యూట్రల్ సీట్లు ఉండగానే అమ్మాయిలు వెళ్తారన్నాం, నో ప్రాబ్లం. ఇప్పుడు ఔరంగాబాద్లో ఉండి అక్కడ అమ్మాయిలకి స్పెషల్గా సీట్లు లేవు కాబట్టి అయినా కానీ వెళుతున్నారు. వీటిల్లో అమ్మాయిలు న్యూట్రల్ అంటే ఎవరైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో మనకి 6,67,000 దాకా వచ్చిందమ్మా పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ. మరి 6 లక్షలు. బిర్లా ఛత్తీస్గఢ్ స్వామి వివేకానంద 6,62,000. గురుకుల కంగ్రీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 5,99,000. సెంటిల్ ఒంగవాల్ మెకానికల్ ఇంజనీరింగు 5,99,000. ఈ విధంగా స్టూడెంట్ మాతా వైష్ణవి 5,66,000. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ 5,98,000. ఈ విధంగా స్టూడెంట్స్ మరి గురుకుల కంగ్రీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 5 లక్షలు స్టూడెంట్స్. మరి శ్రీ మాతా వైష్ణవి ఇలాగ సియు జార్ఖండ్ ఇవి మాతా వైష్ణవి ఇవి 4 లక్షలు. అన్ని లక్షలు 11 లక్షల దాకా ఉంది. ఎస్సీ స్టూడెంట్స్కి 11 లక్షల దాకా ఉంది. కాకపోతే మనం వెయిట్ అండ్ మరి 28వ తారీఖు ఈ ఎన్ని వస్తాయో చూద్దాం. 28 అప్పుడు మనకి 13,700 సీట్లు అయితే మిగిలి ఉన్నాయి కదా, మరి ఎన్ని రావాలో చూద్దాం. గతిశక్తి సివిల్ ఇంజనీరింగు, గతిశక్తిలో సివిల్ అయినా వెళ్ళండి, నో ప్రాబ్లం. మరి నేను రికమెండ్ చేస్తున్నాను, మంచి ఇన్స్టిట్యూట్. మరి బిర్లా రాంచి ఎట్లా ఉండే స్టూడెంట్స్ 3,73,000 దాకా వచ్చింది. ఫిజిక్స్ 5 years. ఎంసెట్ కాలేజీల కంటే 200% బెటర్ అమ్మ. ఎంసెట్ కాలేజీలు నాసి రకం కాలేజీలు ఉన్నాయి కదా తెలంగాణలోనే, ఆంధ్రప్రదేశ్ ఒక 15 కంటే మిగతాయన్నీ దానికంటే ఇవి బెస్ట్. కాకపోతే మీరు ఇంట్లో ఉంటారు, నో ప్రాబ్లం. అవి అక్కడ ఇదేమో మనకి బయటకు వెళ్ళాల్సి వచ్చేది గోరఖ్పూర్ సిఎస్సి 3,40,000. ఇవన్నీ కూడా గతిశక్తి ఏవియేషన్ 3,30,000. ఇవన్నీ స్టూడెంట్స్కి రావడం జరిగింది. వీడియో కూడా లెంత్ అయింది, మనము స్టూడెంట్స్కి హెల్ప్ చేద్దాం ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి మరి ఎవరైనా కానీ చూడండి, వీడియో మొత్తం చూడండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ పంజాబ్లో 2,28,000 వచ్చింది. ఇవన్నీ కూడా గతిశక్తి ఆర్టిఫిషియల్ 2,60,000. మన మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, గతిశక్తి కానీ ఔరంగాబాద్ కానీ మిశ్రాలో కానీ. మరి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 1,14,000 ఇక్కడ ఇది వచ్చింది. ఎస్సీ స్టూడెంట్స్కి 1,45,000 వచ్చిందమ్మా. ఎస్సీ స్టూడెంట్స్ 1,45,000. మరి హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ అయితే వచ్చింది, మంచిది, ఇబ్బంది ఏమీ లేదు. ఇక హరిద్వార్ ఎస్టీ స్టూడెంట్కి హరిద్వార్ గురుకుల కంగ్రీలో 14 లక్షల దాకా వెళ్ళింది. బిర్లాలో 13 లక్షలు, 1,20,000. అంటే 11 లక్షలు వచ్చినా కానీ సీట్లు అయితే లాస్ట్ ఇయర్ అయితే వచ్చింది. మరి ఈ సంవత్సరం ఎలా వస్తుందో చూద్దాం. 10 లక్షలు 10 లక్షలు పైన వాళ్ళకి కూడా సీట్లు వచ్చినాయి. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ బిర్లా గురుకుల కంగ్రీ 8,74,000. రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గోరఖ్పూర్ 8,45,000. గతిశక్తి 7,96,000, 7,20,000. సెంటిల్ ఒంగవాల్ 6,82,000. ఈ విధంగా స్టూడెంట్స్కి వచ్చినాయి. స్టూడెంట్స్ 6 లక్షలు, 11 లక్షల దాకా మీకు ఉన్నాయి, నో ప్రాబ్లం. ఔరంగాబాద్ 6,86,000. మరి 2,65,000 రాంచీలో ఉంది. ఒకసారి ఇది 2,65,000 నుంచి స్టార్ట్ అయిందమ్మా రాంచీ. కాకపోతే ఏంటంటే వీటిల్లో ఫీజులు ఎక్కువ, కొద్దిగా ఫీజులు తక్కువ వాటిలో జరపడు. జవహర్లాల్ నెహ్రూ అక్కడ ఫ్రీని, హైదరాబాద్ సెంట్రల్ గతిశక్తి ఇక్కడ కూడా మరి ఫ్రీ. అదేవిధంగా ఔరంగాబాద్లో ఎస్సీ ఎస్టీకి ఫీజులు ఉండవు. అవన్నీ కొద్దిగా చూసుకోండి, ఫీజులు లేని కొద్దిగా ముందు పెట్టుకుంటే ఇంకా మంచిది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి వీడియో కూడా లెంత్ అయిపోయింది. మనం CSAPలో కలుద్దాం. 28వ తారీఖున 10 గంటలకైతే వేకెంట్ లిస్ట్ వస్తుంది, దాన్ని ఒకసారి చూద్దాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్.